వీటికి సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాప్ యజమానులే టార్గెట్గా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు కూడా. ఇల్లీగల్ బెట్టింగ్కి నిర్వాహకులే బాధ్యులని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వారందరినీ నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో వారిని ఇన్ఫ్లుయర్స్ని ఛార్జ్ షీట్లో సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళలో కొందరి స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. మరికొందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయబోతున్నారు. ఈ బెట్టింగ్ కేసులో విష్ణుప్రియ, రీతు చౌదరిలను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇవాళ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 3.5 గంటలకు పైగా విచారణ సాగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని ఒప్పుకున్నారు శ్యామల. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్తుంది. ఫుల్ డీటెయిల్స్తో మా రిపోర్టర్ ప్రణీత లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రణీత, 19 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు కదా, ఎవరు వారు? ఇంతకీ అన్ని బెట్టింగ్ యాప్ల ఓనర్లని అదుపులోకి తీసుకోవడం సాధ్యమేనా? అంటే కొందరు విదేశాల్లో ఉండొచ్చేమో. ప్రెసిడెంట్ వీళ్ళ మీద కేసులు మాత్రమే ప్రెసిడెంట్ పోలీసులు నమోదు చేశారు. ఆల్రెడీ మియాపూర్లో మొత్తం 25 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీల పైన కేసు పెట్టినటువంటి విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు పెట్టిన తర్వాత ఒక్కొక్క సెలబ్రిటీ కూడా బయటకు వచ్చి స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. ఇంకొంతమంది అఫీషియల్ ప్రెస్ నోట్స్ని రిలీజ్ చేశారు. అయితే ఆ నోట్లో వాళ్ళు చాలా క్లియర్గా ఈ గేమ్స్కి సంబంధించినటువంటి లీగాలిటీ ఇష్యూస్ని తమ టీం అన్ని చూసుకున్న తర్వాతనే తాము ఈ యాప్ని ప్రమోట్ చేశామంటూ కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి ఉన్నటువంటి లీగాలిటీని పరిశీలించారు. అయితే కొన్ని యాప్స్కి లీగల్గా పర్మిషన్స్ ఉన్నప్పటికీ మరికొన్ని యాప్స్కి మాత్రం ఎక్కడా కూడా అనుమతి లేదు. మొత్తం కంట్రీ వైడ్గా కొన్ని యాప్స్కి సంబంధించినటువంటి బ్యాన్ ఉంది. కానీ అలాంటి యాప్స్ని కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు అలాంటి యాప్స్ని తెలంగాణ పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ యాప్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులను టార్గెట్ చేశారు. సో ప్రజెంట్ ఏదైతే మియాపూర్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్లోనే వీళ్ళందరినీ ఇప్పుడు 25 మందిని కూడా సాక్షులుగా పేర్కొంటూ దీని యాప్ని వీళ్ళు ఏదైతే యాప్స్ని ప్రమోట్ చేశారో ఆ యాప్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ని అక్యూజ్డ్గా చేర్చాలంటూ కూడా మెమో ఫైల్ చేశారు. ఆ మెమోని కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఫర్దర్గా ఈ మేనేజ్మెంట్స్ అందరిపైన కూడా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేయబోతున్నారు. రైట్ ప్రణీత.